ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాద్ జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలులో పర్యటించారు. ఇటీవల గ్రామంలోని చిన్నారులకు వైరస్ సోకగా పరిస్థితిని సమీక్షించేందుకు కలెక్టర్ గ్రామంలో పర్యటించారు. వైరస్ బారిన పడి చికిత్స తీసుకుని ఇంటికి చేరిన చిన్నారి గీతా సహస్రను కలెక్టర్ పరామర్శించారు. చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో సంతోషం వ్యక్తం చేసిన కలెక్టర్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అలాగే గ్రామంలో సుడిగాలి పర్యటన చేసి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు సూచించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సందర్భంగా అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో పర్యవేక్షణ జరిగింది. 2 days బ్యాక్ ఇక్కడ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, పిల్లలందరికీ చాలా బాధపడుతున్నారని ఎక్కువ సోషల్ మీడియాలో వచ్చింది. వెంటనే మన టీం పంపించున్నాము, అన్ని వెరిఫై చేయించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ లాగా పెట్టుకొని సిచ్యుయేషన్ మానిటర్ చేశాము. ఒక పాపకి వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి అది జీజేజీ పంపించి టెస్ట్ కూడా చేయించాము. ఫీవర్ లేదు, పెయిన్ లేదు, ఇచ్చింగ్ లేదు, ఇరిటేషన్ లేదు. ఏదో లోకలైజ్డ్ గా సెల్ఫ్ కంటైనింగ్ మోడ్ అంటారు దాన్ని. వైరల్ ఇన్ఫెక్షన్ ఏదో ఉన్నట్టుంది, కానీ అది ఒక్కరికి కూడా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కూడా అవ్వలేదు. ఇప్పుడు చూసి పార్ట్నర్ మాట్లాడి వచ్చాను. ఆ పాప కూడా ఆరోగ్యంగా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడాను. సో ఏదైనా ఈ మధ్య ఎక్కడైనా బయటికి వెళ్ళడం కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అటువంటి ఏమైనా గమనించారని అడిగితే సో ఏం లేదని చెప్పారు. ఇప్పుడు అన్ని కంట్రోల్గా ఉన్నాయి. సో ఏదేమైనా ఫర్ ప్రికాషనరీ మెజర్గా మొత్తం గ్రామంలో శానిటేషన్, అలాగే అందరినీ హౌస్ టు హౌస్ ప్రతి ఒక్క హౌసెస్ ని 2 సారి సర్వే కూడా చేసి ఎవరికైనా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఎక్కడ ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు. సో అన్ని ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే డ్రింకింగ్ వాటర్, అలాగే అక్కడ శానిటేషన్ పరిస్థితి, అలాగే ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఇబ్బంది లేదు. ఆ ప్రజలకు ఇంకొక 12 గంటలు కూడా 24 గంటలు టీంని ఇక్కడే ఉంచుతాము. అందరూ మానిటర్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి వెంటనే మెడికల్ వైద్య బృందాలని సంప్రదించి వాళ్ళు తగిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. జిల్లాలో అలాగే రాష్ట్రంలో మన ఆరోగ్యం గురించి, ఆరోగ్య మానిటరింగ్ గురించి చాలా అప్రమత్తంగా ఉంటున్నాము. 24/7 అలర్ట్గా ఉంటున్నాము. నిన్న దీపావళి అయినప్పుడు కూడా ఎంటైర్ రెవెన్యూ అలాగే మెడికల్ టీం ఇదే పని మీద ఉంది. అందరూ మానిటర్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇదే కాదు, ఇంకెక్కడైనా కూడా డ్రింకింగ్ వాటర్ గురించి, ఫుడ్ గురించి, లేదా ఇన్సానిటేషన్ గురించి ఎక్కడైనా ఏమాత్రం చిన్న మెడికల్ కంప్లైంట్ వచ్చినా కూడా వెంటనే ఎంటైర్ టీం ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి అక్కడ మొత్తం సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఇది రెస్పాన్స్. ఇంతకుముందు మన ప్రిపేర్నెస్ చూసుకుంటే ప్రతి గ్రామంలో మీకు తెలిసే ఉంది, సచివాలయం పరిధిగా వారిగా, అలాగే పిహెచ్సి వారిగా, ఆయుష్మాన్ ఆరోగ్యం సెంటర్ వారిగా ప్రతి చోట రెస్పాన్స్ టీం పెట్టడం జరిగింది. ఆ రెస్పాన్స్ టీం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క ఫీవర్ కేసు వచ్చినా, ఒక్క డేరియా కనిపించినా, లేదా ఒక్క ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కనిపించినా కూడా ఆ టీం వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని సర్వే చేస్తారు. ఇది కాకుండా ఇంకెవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నాయా అంటే ఏమైనా ప్యాటర్న్ ఉందా అని, ఏదైనా మన డయరీ ఏమైనా అయితే ఒకరికి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉంటుంది, అటువంటిది ఏమైనా ఉందని వెంటనే సర్వే చేస్తారు. సర్వే చేసి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఇన్ కేసు అటువంటి డేంజర్ సిచ్యువేషన్ ఉంటే అది అక్కడే కర్టైల్ చేసి మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా అది మిగతా వాడికి వ్యాపించకుండా చూసుకునే అన్ని ఏర్పాట్లు మన జిల్లాలో చేయడం జరిగింది. సో ఇది ఎప్పటికప్పుడు సీఎంఓ నుంచి కూడా అధికారులు అలాగే చీఫ్ మినిస్టర్ గారు మానిటర్ చేస్తూ ఉంటారు. సో ప్రజారోగ్యం మనకు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఆరోగ్య డిపార్ట్మెంట్ కాబట్టి ప్రతి నిమిషం ఆల్మోస్ట్ ప్రతి రోజు ఫోన్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు పరిస్థితి ఎలా ఉంది, ఏదైనా అలార్మింగ్ ఉందా, ఎక్కడ ఏదైనా ఆ ట్రెండ్ కనిపిస్తూ ఉందని. సో అటువంటిది ఇప్పటివరకు మన జిల్లాలో ఏం లేదు, అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటిది ఏదైనా మీరు డిసీజెస్ మీ దృష్టికి వస్తే వెంటనే మనకు కూడా తెలియజేయండి. సో దట్ రెస్పాన్సివ్ టీం అయితే రెడీగా ఉంటుంది. అన్ని రకాలుగా మనకు ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడమా, అలాగే ఇంకా మెరుగైన కేంద్రాలకు పంపించడం, ఇటువంటి యాక్షన్ తీసుకోవడానికి అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాము. ఆరోగ్యపరంగా కానీ, ఆరోగ్య భద్రత గురించి కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఏమాత్రం సమస్య లేదు. అందరికీ సజాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఇటువంటి సోషల్ మీడియాలో కానీ ఇక్కడి నుంచి వచ్చినా కూడా ప్రజలు భయప్రాంతం పడాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే మన కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ఉంటుంది, లేదా దగ్గర ఉన్న వైద్య అధికారులు కానీ, లేదా ఏ ఆఫీసర్ని మీరు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తారు. తెలియదంటే తెలియజేసుకొని చెప్తారు. కానీ అన్నెసరీ భయం పడి ఇదేమో అయిపోతుందేమో, ఇట్లాగా
మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించిన దాంట్లో ప్రతి ఒక్క పౌరుడి రోల్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిని మనము ఆరోగ్యంగా ఉంచాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, అలాగే ఆరోగ్యంగా, అలాగే వాళ్ళు మంచిగా వెల్తీగా ఉంటేనే మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాన్ని సాధించగలుగుతున్నాం. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క అధికారి, జిల్లా యంత్రాంగము అడుగు వేస్తుంది. కాబట్టి ఎవరు ఈ భయభ్రాంతి పడాల్సిన అవసరం లేదు, ఎవరు అపహాలని విని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా నాకే కాల్ చేయొచ్చు. ఆ నంబర్ కూడా పెట్టి ఉన్నాము, అది కూడా మీకు ఇస్తాను. సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియజేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ 24/7 అందుబాటులో ఉంటుంది. ఇది మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను. మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే మీరు కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో అందరికీ ఆరోగ్య గురించి కానీ లేదా ఇతర ఏదే సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి మీరేం భయపడడం అక్కర్లేదు. ప్రస్తుతానికి అయితే పెనుగంచిప్రోలు సేఫ్, పెనుగంచిప్రోలు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇదే విషయాన్ని ప్రజలు కూడా మీడియా మిత్రులు తెలియజేయాలని కోరుతున్నాను.